సార్ ఇప్పుడు మీరు వాడే కంప్యూటర్ సైజు ఇది ఎంత ఉంటుంది సార్ అది? మామూలుగా మీ వీడియోస్‌లో చూస్తున్నాం ఈ కంప్యూటర్ సైజ్ చాలా పెద్దగా ఉందేంటి సార్ అది? లే 32 ఇంచెస్. 32 సార్. 32 సరిపోద్ది సార్ ఇంకా పెద్దది కొనుక్కోవాలా? సరే ఏంటండి ఇప్పుడు ఫోన్లో చూసి చేయొచ్చా మనం చేయలేమా? నాకు ఫోన్ చాలా డిస్కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది సార్. నాకు అస్సలు తీసుకోబుద్ధి అవుతుంది నాకు ఫోన్‌లో చాలా సార్లు ట్రై చేశాను. అవునా? దెబ్బతింటా అనిపిస్తుంది. ఏముంది లేదంటే ల్యాప్‌టాప్‌లో చేస్తాను లేదా కంప్యూటర్‌లో చేస్తాను. అంటే జస్ట్ మనకి మార్కెట్ని అలా చూసినప్పుడు ఇక్కడ ఉంది మార్కెట్, సపోజ్ ఇక్కడ ఉంది, హ్మ్. ఇక్కడ ఉంది, లోన్ బ్రేక్ చేసింది, మనం ఏం చేస్తామా, నీట్గా ఒక లైన్ డ్రా చేసుకోవడమే కదా. దీనికోసం మళ్ళీ అంత ఆ! పెద్ద స్కూల్ అంటే ఓవర్ కంఫర్ట్ ఒకటి అనుకోండి, నాకు అలాంటిది ఏం లేదు. 32 అంటే చాలా పెద్ద సైజ్ సార్. మీరు టీవీ సైజ్ కంప్యూటర్ పెట్టుకొని చేస్తున్నట్టు లెక్క. అంతే. ఈ ప్రీమియం తీసుకున్నారో మీరు? ఓకే, నేను అంటే మరీ చిన్న ప్రీమియం ఇస్తానే. 77,800 తీసుకున్నారా? నేను 78,100 తీసుకున్నాను సార్. మంచి ప్రీమియం అదే వస్తుంటుంది, అందుకే వచ్చింది మీకు 30 పాయింట్స్. వస్తుంది సార్. వచ్చేసి అబ్బో! 38 సార్ డబుల్ అయిపోయింది రూపాయలు. 65, 75, 85 ఓహ్! 50 పాయింట్స్. చూసుకోండి, ఫుడ్ సైడ్ తీసుకుని. సరే తీసుకున్నారా? సరే ఫుడ్ సైడ్ తీసుకున్నాను సార్. 20 పాయింట్స్ ఉంది. 4 చేస్తున్నాను. 30 పాయింట్స్ వచ్చింది కదా, 30 పాయింట్స్ దాటింది. 40 నియర్లీ 40. సో మీరు 240లో ఇచ్చినట్టున్నారు కదా సార్ అక్కడ. సార్ 230లో ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు వచ్చింది సార్ 30 పాయింట్స్. మార్నింగ్ అయితే ఒకటి స్టాప్ లాస్ కొట్టింది సార్. అవునవును, 20 పాయింట్స్ ఇచ్చింది. అంటే కొంచెం పెద్ద ప్రీమియం ఇవ్వాల్సింది, నేను చిన్న ప్రీమియం ఇచ్చాను కదా, సో స్టాప్ లాస్ ఇచ్చాను. 30 పాయింట్స్ ఇవ్వకుండా. ఓకే చూడండి, 50 పాయింట్స్. కానీ ఇప్పుడు కవర్ అయిపోయింది సార్. ఓకే బుక్ చేసుకోండి, 50 పాయింట్స్ వచ్చింది. సార్ ఇప్పుడు పొరపాటున కంటే ఈ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హై లోలో ఉండిపోతే కనుక ఇప్పుడు మళ్ళీ పెద్దకొస్తే మళ్ళీ పైకి కొట్టాలి. అంతే ఇంకంతే. బెస్ట్ నా 5 సజెషన్, మినిట్స్ రోజు నా సజెషన్ ఏంటంటే ఈ మధ్యలో ఉండిపోతే ట్రేడింగ్ చేయొద్దండి. ఎందుకంటే అంత ఈజీగా పైకి వెళ్ళాలని లేదు మళ్ళీ. ఈ మధ్యలో ఒకవేళ సైడ్ వేస్ ఏ అయింది, మధ్యలో సార్? ఇప్పుడు ఈ 2 జోన్స్ ఉన్నాయి కదా, 2 జోన్స్కి మధ్యలో ఉండిపోతే ఇంక ఎటువంటి ట్రేడ్ చేయొద్దు. మధ్యలో ఉండిపోతే లైన్ కింద క్లోజ్ అయితే మనకి ఇంకా ఈ సింగిల్ సైడ్ డైరెక్షన్ ఉండొచ్చు. అంటే ఏ రేంజ్ యూఎస్ కూడా సార్ కింద నుంచి ఆ ఫిబ్రవరి వేసారు. అర్థం కాదు. మీరు ఆ ఫిబ్రవరి ఆ బ్లూ కలర్ లైన్ మధ్యలో కింద నుంచి ఫిబ్రవరి వేసుకుంటారు అవునా సార్? అవును, మరి హై క్రాస్ చేయకుండా వేయకూడదు కదా సార్? జస్ట్ నా రివర్సల్ ప్లేస్ కోసం వేసానండి, ట్రేడ్ కోసం కాదు. బౌన్స్ అవుతుంది కదా, ఇంకా మనం ఎలాగో ఇప్పుడు ట్రేడ్ తీసుకోం, ఆపోజిట్లో ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ మనం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా కూర్చోవాలనుకోండి, లైన్ కింద క్లోజ్ అయితే వెళ్తుంది అని చెప్పాను.
సో ట్రిమిల్ అంటే కళ్యాణ్ కదా లేకపోతే ట్రేడ్ విత్ మీ అని ఉంది, అది కళ్యాణ్ గారేనా లేకపోతే మ్యూట్ లో ఉన్నారు ఆయన అయితే. ఏమైంది సార్, రెగ్యులర్గా జాయిన్ అవ్వట్లేదు వెంకటమ్మ గారు? సోమవారం సార్ రాలేదు, ఆయనకి వాట్సాప్లో ఎట్లా
సాయి సాయి బాగా చెప్పాను.
100 పాయింట్స్ వస్తుందండి మీకు, వస్తుంటుందా వెంకటరామ్ గారు? సార్ చెప్పండి సార్. ఏంటి సార్ 100 పాయింట్స్ వస్తుందా మీకు? సార్ వచ్చింది సార్. 100 అంతే సార్, దాటేసి 100 దాటేసి మీ దాడేసి ఉంటుంది, ఇది నియర్లీ 100 పాయింట్స్ వస్తుంది. 330 సార్ నేను ఎంటర్ అయింది, 450లో ఉంది అది. బుక్ చేసుకున్నారు సార్. ఇప్పుడు యాక్చువల్గా ఈ ట్రేడ్ మనం ప్రీమియం అంటే ఎగ్జాక్ట్ గా మన సిస్టమ్ లో ఫిట్ అవ్వని ట్రేడ్ కదా సార్. ఇది ఒక రక్త చూసుకుంటేనే అవును, ఇప్పుడు తీసుకోవాలని మనకి కూలేం పెట్టుకోలేదు, కానీ మనం మిగతా యాక్సెప్ట్స్ అన్నట్లు పెట్టి తీసుకోవాలి అంతే కదా. ఇప్పుడు చూడండి, మనకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారం మార్కెట్ కదలట్లేదు. మన రూల్స్ ప్రకారం ట్రేడ్ చేయాలంటే ఇప్పుడు ఇంతవరకు వచ్చేది, లేదా ఈ లో బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి, లేకపోతే హై బ్రేక్ అయిన తర్వాత వెయిట్ చేయాలి. ఇప్పుడు అంతవరకు వెయిట్ చేసేంత అవసరం లేకుండా రిస్క్ రివార్డ్ బాగుంది అనుకోండి. రిస్క్ రివార్డ్ ఎప్పుడైతే బాగుందో ఒక 20 పాయింట్స్ 30 పాయింట్స్ రిస్క్ చేస్తే ఏమైంది, అన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, బాగుంటాయి. అంతేగాని ఈ బేస్ సపోర్ట్ చేయకపోయినా అలాంటప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఎంతసేపు మార్కెట్ ఎంత అప్ సైడ్ వెళ్ళినా దీన్ని బ్రేక్ చేయకుండా మార్కెట్ కనీసం ఇక్కడ కూడా రాలేదు. మార్కెట్ మామూలుగా ఏం జరుగుద్ది, వచ్చేస్తుంది. ఇది బ్రేక్ అయిపోయి చాలా కిందకు వచ్చేస్తుంది. ఇది హైని టచ్ చేసింది అంటే ఇది కింద బ్రేక్ అయిపోయి వచ్చేది, కానీ ఇంకా రాలేదు అంటే మనకు తెలియాలి, ఓకే మార్కెట్ ప్రెజర్ ఉందని. అదే కానీ బ్రేక్ అయ్యి సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకపోతే ఆగటమే బెటర్. అంతే, మనమే తీసుకోం కదా ఇప్పుడు. లాస్ట్ మంత్ 15th మార్చ్ 15th డేట్లో ఉంది సార్ ఇది అక్వే చార్ట్. అలా రోజంతా అలాగే ఉండిపోయి చివరిలో అద్భుతమైన ట్రేడింగ్ 15 minutes లో ఉండిపోయి అలా చార్ట్లు అని చెప్తున్నారు. బయటకు వస్తారా మీరు, ఉన్నారు ఇంకా? వస్తారా? ఇది కనుక బ్రేక్ అయితే ఫాల్ జరగచ్చు, ఇంతవరకు రావచ్చు మార్కెట్ ఈ లో బ్రేక్ అయితే. జనార్దన్ చేస్తున్నారా మీరు? జనార్దన్ సార్ చేశాను సార్. చేశారా? ఫుడ్ సైడ్ 20 పాయింట్స్, కాల్లో 30 పాయింట్స్ తీసాను సార్. ఓకే అండి సార్. మనోడికి ఎంట్రీ టెక్నిక్ చెప్పండి సార్. మనోడు ఇప్పుడు చెప్పండి ఆ టైప్ చెప్పారు సార్. అదే ఫస్ట్ లో అలా అనుకున్నాడు మనోడు. సార్ చూసిన తర్వాత నేను డబ్బులు చేస్తాను అంటున్నాడు. నో ప్రాబ్లం. సార్తో మాట్లాడి క్లాస్ కూడా చెప్పించుకొని చెప్పినాను. ఎందుకంటే మీకు మార్నింగ్ చెప్పాను కదా, ఏమీ లేదు. ఇలా రిస్క్ రివార్డ్ పెట్టినప్పుడు ఈ ప్రీమియం ఓపెన్ చేసుకుంటారు కదా, 77,800. ఏం చూడదు, ఫస్ట్ ఇక్కడ చూడండి, సిమెంట్ కలర్లో ఉన్నది ఎంట్రీ పాయింట్ 223, రెడ్ కలర్లో ఉన్నది స్టాప్ లాస్, గ్రీన్ కలర్లో ఉన్నది ఫైనల్ టార్గెట్. ఆ టార్గెట్ ప్రైస్ వరకు వెయిట్ చేయొద్దు అన్నారు. ఈ ఫైనల్ టార్గెట్ వరకు వెయిట్ చేయొచ్చు. ఎలా అంటే ఫస్ట్ మీ 30 పాయింట్స్కి మీరు తీసుకున్న దాంట్లో హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయిపోండి. హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే అది 50 అంటే ఇలా నేను ఒక టార్గెట్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు 364 పెట్టాను సెకండ్ టార్గెట్, సరే ఫస్ట్ టార్గెట్ ఇక్కడ. ఇప్పుడు మార్కెట్ ఎంతవరకు వెళ్ళి ఇక్కడి నుంచి కూడా రివర్స్ అవ్వచ్చు. మీరు ఏం చేయాలంటే ఎప్పుడైతే మార్కెట్ మినిమం ట్రేడ్లో 100 పాయింట్స్ వరకు వెయిట్ చేయండి. 30 పాయింట్స్ హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయిపోయిన తర్వాత 100 పాయింట్స్ వరకు వెయిట్ చేయొచ్చు మిగిలిన క్వాంటిటీ. ఓకే సార్. ఎప్పుడు 100 పాయింట్స్ కంటే పైన టార్గెట్ ఉంటాయి. ఓకే సార్. ఓకే. అలా కాకుండా 100 పాయింట్స్ కంటే కిందే ఫస్ట్ టార్గెట్ ఉందనుకోండి, 50 పాయింట్స్కో 60 పాయింట్స్కో, అక్కడ ఎగ్జిట్ అయిపోయింది. ఓకే. ఫస్ట్ లాట్ దగ్గర 60 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అయిపోవాలి సార్, సెకండ్ మిగతా క్వాంటిటీ అంతే. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇంతవరకు వెయిట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 140 పాయింట్స్ ఉంది ఫస్ట్ టార్గెట్. 140 పాయింట్స్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి, 100 పాయింట్స్ చాలు. ఓకే. ఓకే. మినిమం క్యాపిటల్ ఎంత పెట్టాలి, లాట్ సైజ్ ఎన్ని లాట్ చేయాలనేది ఇంకా మనం ఇష్టం అండి. అది మీ దగ్గర ఉన్న క్యాపిటల్, మీరు తీసుకునే రిస్క్, ఎందుకంటే ఎవరి ఫైనాన్షియల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి కదా, సో దాన్ని బట్టి
నేను ఏదో చెప్తాను ఇప్పుడు ఒక 10 లాట్లతో చేయండి అంటాను, అవ్వదు కదా. అవునండి, అవును. మీకు ఉంటుంది కదా డైలీ నాకు 1000 వస్తాయి చాలు, లేదా 5000, 10,000 ఇలా మీకు ఒక గోల్ ఉన్నప్పుడు, ప్రాఫిట్ గోల్ ఒక 5000 కావాలనుకుంటే 1 lakh వేసుకోవాలి అకౌంట్లో. ఓకే సార్, ఓకే. 1 lakh వేసుకుని ఒక 80 క్వాంటిటీ 60 క్వాంటిటీ చేస్తే చాలు అలా. ఓకే సార్. మీరు ఇప్పుడు ఇంకా బిగినర్ కాబట్టి ఒక నెల రోజులు 2 లాట్స్తో చేయండి, 1 లాట్ కానీ 2 లాట్స్ కానీ. అదే 1 లాట్ చేస్తాను సార్, జస్ట్ అడుగుతున్నాను సార్. ఇందాక సూపర్ ట్రెండ్ అన్నారు, అది ఒకసారి ఏమన్నా చెప్పగలరా సార్? ఆఫ్టర్నూన్ చెప్తారా? అప్పుడు సబ్జెక్ట్లో ఉంటుందండి, నేను చెప్తాను. ఓకే. మీరు ఈ ట్రేడ్స్ మాత్రమే చేయండి, ఆ సూపర్ ట్రెండ్ అనేది రిస్క్ అండి ఇది. ఓకే అండి, ఓకే. అదే ఇందాక నాకు అర్థం కాక ఆగిపోయినండి అక్కడ. ఆ రిస్క్ ట్రేడ్ ఏం చేయొద్దు, మీరు మంచి అదే ప్రాఫిటబుల్ ట్రేడ్సే చేయండి. ఓకే సార్.